హాయ్, నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్రారెడ్డి అండి. మొదటిసారి మన వీడియో చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటి సార్ అంటే, మరి ఈ నెల 20వ తేదీ అదేవిధంగానే 21వ తేదీ మరి డిఎస్సి పరీక్షలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఎగ్జామ్స్ అనేవి మరి యోగా దినోత్సవం సందర్భంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరి జూలై 1, జూలై 2 తేదీలకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మనకి ముందుగా 25వ తేదీ విడుదల చేస్తామని చెప్పారు. మరి అన్న విధంగానే మరి రాత్రి 10:30 సమయంలో మరి హాల్ టికెట్స్ అనేవి 10:30 సమయం నుంచి రాత్రి నుంచి మనకు హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. మరి ఎవరైతే 20వ తేదీ 21వ తేదీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందో, అంటే 1వ తేదీ 2వ తేదీ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ కూడా మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. మరి కావాల్సిన వాళ్ళందరూ కూడా మీ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈ హాల్ టికెట్స్ లో ప్రధానంగా ఏమేమి మార్పులు వచ్చేసాయి అని మనం పరిశీలించుకుంటే, ఎగ్జామ్ డేట్ అనేది అందరికీ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా సెకండ్ వన్ ఏంటి సార్ అంటే, సార్ సేమ్ ఎగ్జామ్ సెంటర్ ఉంటుందా అనేది చాలా మందికి అండి. సేమ్ ఎగ్జామ్ సెంటర్ కూడా చాలా మందికి లేదు సార్. చాలా మందికి కూడా ఎగ్జామ్ సెంటర్ కూడా చేంజ్ చేయడం అనేది జరిగిందండి. దానికి సంబంధించి కొంతమందికి అదే ఉంది, కొంతమందికి వేరే ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేయడం అనేది జరిగింది. అండ్ టైమింగ్స్, సార్ మాకు ఇంతకుముందు మార్నింగ్ షిఫ్ట్ ఇచ్చారు, ఇప్పుడు మార్నింగ్ షిఫ్టే ఉంటుందా అంటే అది కూడా లేదండి. కొన్ని షిఫ్ట్లు కూడా మార్చడం అనేది జరిగింది. ప్రధానంగా ఈ 3 మార్పులు అండి. ఒకటి ఎగ్జామ్ డేట్, తర్వాత ఎగ్జామ్ సెంటర్, తర్వాత షిఫ్ట్, ఈ 3 కూడా చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మరి ఈ హాల్ టికెట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. మరి కావాల్సిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామ్ ఎక్కడ అని తెలుసుకొని ఇన్ టైం ఎగ్జామ్ అటెండ్ అయ్యి మీ ఎగ్జామ్స్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఈ 2 తేదీల్లో ఎగ్జామ్ రాస్తున్న వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి.